ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వెనకాల ఆయన తిరిగాడంటే ఊరికే తిరగలే. 30 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడేమో, అతనితో పాటు ఉంటే ఏమన్నా డబ్బులు సంపాదించుకోవాలని అతను జగన్ గారే వచ్చాడు తప్ప, అలా రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశం పార్టీని వదిలి ఇటువైపు రావడానికి కారణం వల్ల ఇక తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోయింది. ఇక ఎప్పటికీ గెలవదు అనుకున్నాడు పాపం పిల్లడు. ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. గెలవదు అనుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతీరెడ్డి గారిని ఘోరంగా మాట్లాడిన వ్యక్తి ఇతను. మరి ఇవాళ వైసీపీ మాట్లాడుతున్నాడని మీరు కంగారు పడితే, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన పార్టీనే ఈయన ఎలా మాట్లాడాడు చూడండి. ఇతనికి రేపు పొద్దున్న జగన్ ఎలా మాట్లాడడం ఏమన్నా పెద్ద విషయమా? జగన్మోహన్ రెడ్డిని ఎలాగ అండని ఏమన్నా మీకు గ్యారంటీ ఏమైనా ఉందా? బాండ్ పేపర్ ఏమైనా రాసి ఇచ్చాడా? నేనేం మాట్లాడాడు వినండి ఒకసారి. ఆయన ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుపుతాడు. అంటే వ్యవస్థీకృత నేరాలకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. వ్యవస్థీకృత నేరం చేయగలిగాడు కాబట్టి ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దింపగలిగాడు. ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ కాదు, ఇది చంద్రబాబు గారి పార్టీ అన్నారు. ఎలా వచ్చింది? చక్కగా జయప్రదంగా తెచ్చుకున్నాడు. ఇట్లా జయప్రదంగా తీర్పు తెచ్చుకున్న వాడిని ఏమంటారు? తార్పుడు గాడు అంటారు. వయసు మాటున, వృద్ధాప్యం మాటున. ఎప్పుడో 1990లో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని, లక్ష్మీపార్వతి కారణంగా తెలుగుదేశం పార్టీని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఎప్పుడో 90లో. ఇతను 2019 తర్వాత చెప్తున్నాడు అలా చేయటాన్ని తార్పుడుగాడు అంటారట. ఆ పెద్ద ఆయన్ని పట్టుకుని పిలిచి ఎమ్మెల్యే సీట్ ఇస్తేనే. అలాగా వంశీ. మరి అవన్నీ తెలుసు కూడా ఆ పార్టీలో చేరి 14లోను 19లోను ఆ పార్టీ కార్యకర్తల దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యే అయిన ఏమంటారు? మరి నువ్వు అది కూడా చెప్పాల్సింది కదా ఇక్కడ. నేను చెప్తును, కాకపోతే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి నేను ఏదో మాట్లాడినట్టు ఉంటుందని నీకు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనాల్సిన మాట అండి, వేళ చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు ఎంత మాట. 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అతను ఏమీ చేయలేదు, ఏ పదవి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని అంట నమ్ముతారా ఎవరైనా ఇలాంటి వాళ్ళని? ఈవేళ అరెస్ట్ అయితే అక్రమ అరెస్టా ఏంటి? ఇప్పుడు నేను సూటిగా చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విమర్శించారంటే ఎంతో కొంత న్యాయం ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళ ప్రత్యర్థులు. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారంటే న్యాయం ఉంది. లేకపోతే ఇంకొక వ్యక్తులు ఎవరైతే వైసీపీని అంటపెట్టుకుని ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళు విమర్శించారంటే రాజకీయ విమర్శలు, వాటినన్నా ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ టీడీపీ పార్టీలో పుట్టి టీడీపీ పార్టీ వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి అదే టీడీపీ పార్టీని వైసీపీ వాళ్ళ కన్నా దారుణంగా విమర్శించడం, అదే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పర్సనల్గా అటాక్ చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి వల్లభనేని వంశీ. మొట్టమొదటి వ్యక్తి. భువనేశ్వర్ గారిని నోటుకు వచ్చినట్టు వాగిన మొట్టమొదటి వ్యక్తి వల్లభనేని వంశీ. నిజంగా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు అయితే 8 నెలలు 9 నెలలు ఇతను ఫ్రీగా ఉంటాడా? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నాడు, కానీ ఆయన జీవితంలో చేసిన పాపాలన్నీ పండినాయి. మీరు మీ వయసు మీద పడింది కాబట్టి మీరు ఉన్నతనమైన ఎన్ని మాట్లాడినా మీరు మేకతోలు కప్పుకున్న గుంటనక్క. చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయిందన్న దుగ్ధతో ఇంకో 2-3 ఏళ్ళు ఆగలేక తన కొడుకుని ప్రయోజకుని చేయలేక ఆడేమో పప్పు గుర్తు అయిపోయాడు. ఆ లోకేష్ అనేవాడు. ఆడికి మీటర్ లేదు, మోటార్ లేదు, మ్యాటర్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఎన్ని జాకీలు, క్రేన్లు, రాడ్లు పెట్టి హైదరాబాద్ నుంచి వార్తలు రాయించి మా కుల పెద్దలందరినీ సమావేశపరిచి నా కొడుకును ముఖ్యమంత్రి చేయండి, నన్ను ప్రధానమంత్రి చేయండి, నా కొడుకును ముఖ్యమంత్రి చేయండి, నన్ను ప్రధానమంత్రి చేయండి అని ఎన్నికలకు ముందు చేసిందంతా చూశాం కదా. ఇప్పుడు కూడా అదే. తన కొడుకుని ప్రజలు ఆమోదించలేదు. ఒక శాసనసభ్యుడి స్థానానికి కూడా ఓడించి చేదరించారు. అతని వల్ల ఏం తేలట్లా. ఒక అప్రయోజకుడైన హార్డ్ కోర్ వైసీపీ నాయకులు కూడా ఇలా మాట్లాడలేదండి. నిజంగా కమ్మకులస్తుల్ని ఎవరెవరైతే శత్రువులుగా చూసే సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాల వ్యక్తులకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా మాట్లాడడానికి మనసొప్పలేదు. లోకేష్ గారిని ఎంత పర్సనల్గా టార్గెట్ చేయడానికి. నిజంగా లోకేష్ గారి మీద అప్పుడు జరిగిన ట్రోలింగ్, ఆ పదాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇతను సృష్టించినయే. పోనీ ఏమన్నా శత్రువా? పోనీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పుడైనా ఇతను ఏమైనా అన్నారా? ఇతను ఏమైనా కొట్టారా? లేకపోతే ఏమైనా కేసుల్లో పెట్టారా? లేకపోతే ఏమైనా దాడి చేయించారా? ఏమీ లేదు. కేవలం కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఉంటానంటున్నారు, ఇప్పుడే మనం ఈ పడవలోంచి ఆ పడవలో దూకేయాలి. పోనీ దూకే, నిన్నెవడొద్దన్నాడు? దూకేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నేను పడాలంటే ఇగో చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఎందుకంటే మరి ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా, చదువుకున్న కూడాను
లేకపోతే తెలివైనోడనో ఏదో కారణాలతో దగ్గర పెట్టుకున్నాడు కదా, అవన్నీ చూసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రహస్యాలన్నీ చెప్పెత్తే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మాట్లాడేస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు తెచ్చుకోవచ్చు, ఆయన దగ్గర అవకాశాలు పొందొచ్చు అనే ఒక నీచమైన ఆలోచన అంతే ఇది. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు ఇతను ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో హైదరాబాద్ పోయాడు, హైదరాబాద్లో దాక్కున్నాడు. ఆల్మోస్ట్ ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న కార్యకర్తలని క్యాడర్ని వదిలేసి హైదరాబాద్ పోతాడా? ఎందుకు అంత పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు? అరే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంత దారుణంగా మాట్లాడలేదు, ఆ శ్రీకాంత్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడలేదు, ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎంత ఘోరంగా మాట్లాడలేదు, అవినాష్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా నీకేంటి పని? నీకేంటి నోటు దోల? నీ నోటు దోల నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది వేళ. ఎవడన్నా ఎందుకు జాలి పడతాడండి? ఓ తెలుగుదేశం కార్యకర్తగా మాకే నిన్న కాక మొన్న పార్టీలో చేరిన వాళ్ళు మాకే బాధ అనిపించిందండి వల్లభనేని వంశీ మాటలో. అదేంటండి ఎంత దారుణంగా? ఇప్పుడు మేమేమి చంద్రబాబు నాయుడు గారి కులస్తులం కాదు, అయినా కూడా ఆయన నాయకత్వం మీద నమ్మకం, ఆయన ఏదో రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, ఇంతకుముందు బాగు చేశాడు, అలా బాగు చేస్తాడని నమ్మకంతో మాలాంటి వాళ్ళమే ఏ పదవి లేకపోయినా ఏమి లేకపోయినా మాలాంటి ఎంతోమంది కార్యకర్తలు ఆ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే అదే సామాజిక వర్గంలో ఉండి ఆ సామాజిక వర్గంలో మరి ఆ వారతో మరొక అర్హతో అదే పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకొని ఇలా చేయాల్సిన పని అంటే ఇతను అరెస్ట్ చేస్తుంటే కొద్దిమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా? అటువంటి కొడుకుని దద్దమ్మని చవట సన్నాసిని ట్విట్టర్లో 4 లైన్లు పెట్టేవాడిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేక సహనం కోల్పోయి వయసు అయిపోతుంది, 74 ఏళ్ళు వచ్చినాయి, ఇంకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో చచ్చిపోతాం, నేను చచ్చిపోయే లోపు నా కొడుకుని ముఖ్యమంత్రి చేయలేకపోతే ఆడు అసలు ఇప్పుడు ఎమ్మెల్యేనే కాలేకపోయాడు అని ఈ సాగు. ఎంత ఘోరమైన మాటలు ఒకసారి చూడండి. నిజానికి ఇన్ని ఘోరమైన మాటలు మాట్లాడినా ఇతను అరెస్ట్ చేయలేదు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వన్స్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ఏం కావాలి, అభివృద్ధికి ఎలా వెళ్ళాలి, పెట్టుబడులు ఎలా తేవాలి, ఇండస్ట్రీలు ఎలా పెట్టాలి, ఇవే ఆలోచించారో తప్పండి. నిజంగా వాళ్ళ కక్షపూరితంగా వెళ్ళాలనుకుంటే మొట్టమొదటి అరెస్ట్ చేయించాల్సింది ఇతన్నే. ఈ 9 నెలల సమయం కాదండి, వాళ్ళు ఎలాగా అధికారం చేపట్టి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మొట్టమొదటి జైలుకి పోవాల్సిన వ్యక్తి ఇతను. అయినా వాళ్ళు వదిలేశారు. ఎన్నో జరుగుతాయి ఇలాంటివి జరిగింది. ఇలాంటి ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేసుకుంటూ పోతే రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతామని పట్టించుకోలేదు. ఇప్పుడు కానీ ఇతను ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే దానికి కూడా కారణం ఇతనే. అదేంటో కూడా చెప్తాను, ముందు ఇతను నిజ స్వరూపం చూడండి ఒకసారి. భయంతో ఈ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందేమో అనే భయంతో ఆయన ఈ పనులన్నీ చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా లోకేష్ అనేవాడు చంద్రబాబు నాయుడు గారి తదనంతరం పాలు పెరుగు తోటకూర అమ్ముకొని బతకాల్సినాడే. ఆడు దేనికి పనికిరాడు, ప్రజలు ఆమోదించరు. వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఏముంది? లోకేష్ని విమర్శించాను, చంద్రబాబు నాయుడు ఇంకేం చేయగలడు? పళ్ళు పట్టపక్కన వస్తాడా? ముసలి పళ్ళు ఊడిపోతాయి, ఇక్కడ దాని సౌండ్ వస్తుందా? ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు తోకత్. ఇప్పుడు వల్లభనేని వంశీ ముసలోడు అవడా? ఆయన ముసలోడట, ఆయన పళ్ళు ఊడిపోతాడట, రేపు మాపు చచ్చిపోతాడట. లోకేష్ గారు పాలు పెరుగు తోటకూర ఇలాంటి ఇది రాజకీయమా? రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలు ఎలా ఉంటాయా? ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి వల్లభనేని వంశీ అంటే. చంద్రబాబు నాయుడు బెదిరింపులు, చంద్రబాబు నాయుడు ఉంకరింపులు, కాళ్ళు పట్టుకోవటాలు ఇవన్నీ ఎప్పుడూ చూసేసాం. ఈ వయసులో నేను ఇక దగ్గరికి వచ్చేసింది, నాకు అవసాన దశ వచ్చేసింది. ఈ లోపు నేను నా కొడుకుని ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని అథవా ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలవలేదు, రేపు భవిష్యత్తులో వాడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు, నా వారసత్వం వాడు ఎట్లా అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఆ తాపత్రయంలో ఆయనకి ఇప్పుడు కొడుకుని ఏదో చేసేయాలి, ఎక్కడో కూర్చోబెట్టేయాలి, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అర్హత ఉండాలి కదా, ప్రజలు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు సొంత పార్టీ పెట్టి 151 సీట్లు గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నీ కొడుకేమో పరమ సత్సుదమ్మ సన్నాసి, వాడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు. ఆ మాటలు మళ్ళీ నేను రిపీట్ చేయలేను, కానీ లోకేష్ గారి గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు చూడండి. ఎమ్మెల్యే కాలేకపోయాడట, అలాగట ఇలాగట, బూతులు కించపరిచే మాటలు. వంశీ ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీతో నెగ్గాడు, అతిపెద్ద మెజారిటీ 91,000 మెజారిటీ. ఎమ్మెల్యే క్యాండిడేట్కి టోటల్ ఓట్లు కలిపి 91,000 పడతాయి. కానీ ఇక్కడ నారా లోకేష్ గారు వైసీపీ అభ్యర్థి మీద 91,000 మెజారిటీతో నెగ్గి ఈవేళ ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రి ఆ మంత్రిత్వ శాఖల్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఇక్కడి నుంచే కాదు ఇంటర్నేషనల్ నుంచి కూడా ఆయన పెట్టుబడులు తీసుకొస్తూ ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో చూడు.
అంటే అప్పటికి వీళ్ళ అహంకారం ఏంటంటే అండి, వీళ్ళు ఎలాగైనా గెలవరేమో. ఇప్పుడు ఎలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ డబ్బులు పనిచేస్తున్నారు, ఆ డబ్బులు పనిచేసిన దాని మీద మళ్ళీ మాకు ఓట్లు పడిపోతాయి, మళ్ళీ మేమే నెక్కేస్తామనే ఆ ఆశ, ఆ అత్యాశ, దురాశ, ఆ నీచత్వం అనమాట. నీచానికి దిగజారడం. సొంత ఇంటి వాసాలు లెక్కెట్టేవాళ్ళు అంటారండి. సొంత ఇంటి వాసాలు లెక్కెట్టేవాళ్ళు ఇంకేదో కానీ ఉంటుందండి. అలాంటి దారుణమైన సామెతలన్నీ ఇతనికి ఉపయోగపడతాయి. చాలా గట్టిగా మాట్లాడుతాను ఇంకా. అయితే అధికారంలో ఉన్నవాడు ఎప్పుడు ఉందాగానే ఉండాలండి. అధికారం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ ఇతను కానీ కొడాలి నాని కానీ రోజా కానీ లేకపోతే మరొకరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయేవారండి వీళ్ళు. ఒక్కసారి అధికారం పోయింది, అందరూ మళ్ళీ ఎలకలో కలుగుల్లో దూరేస్తే చూసారా, అలా దూరేశారు. ఇలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే అలాంటి టైంలో అంత హీట్లో కూడా 30 కేసులు పెట్టినా, హత్యా ప్రయత్నాలు జరిగినా ఇక్కడే ఉండి మేము పోరాడేమండి. ఇక్కడే. చంద్రబాబు నాయుడు గారి గుండెలో చిల్లు ఉంది, మీకు తెలుసా? అమెరికాలో మేయో క్లినిక్ వెళ్ళి చూపెట్టుకుంటాడు. వెళ్ళాడో లేదో కనుక్కోండి, నేను చెప్పింది నిజమో కాదో కనుక్కోండి. ఆయన గుండెలో చిల్లు ఉందా లేదా? ఆయన గుండెలో చిల్లుందా, లేకపోతే ఆయన ఫ్యాంట్ జేబుకి చిల్లుందా, లేకపోతే దేనికి ఎక్కడ ఏది ఉందో ఇతనికి పని ఏంటండి? ఏంటండి ఈ రాజకీయం? అతనేమి అలగా మనిషి కాదు కదా, అతనేమి తాగుబోతు కాదు కదా, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తే కదా. ఎమ్మెల్యే చేసిన వ్యక్తి పోనీ ఓకే, నీకు నచ్చలేదు తెలుగుదేశం, నువ్వు వైసీపీలోకి వెళ్ళావు అధికారం కోసం, వెళ్ళు. అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇంత దారుణంగా దిగజారి మాట్లాడిన వాళ్ళు లేరు అందులో. చంద్రబాబు నాయుడు గారి దయతో రాజకీయ భిక్ష పొందిన మీలాంటి వాళ్ళు కూడా మరి ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వాళ్ళు ఎంజాయ్ చేసి ఉండొచ్చు వైసీపీ వాళ్ళు, కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని పూర్తిగా నమ్మరు ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తుల్ని. మైకేల్ జాక్సన్ లాగా ఈ మధ్య ఇట్లా పెట్టుకుని మైకులు ఇట్లా అంటున్నాడు. ఎందుకు అన్నాడు? ఈ చేయబోయింది. నాకు ఆయన గురించి అనేక విషయాలు తెలుసు. ఇవన్నీ మాట్లాడితే బాధపడతాడు. వాళ్ళకి బ్రెయిన్ పోయింది. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గ్యాంగ్కి బ్రెయిన్ పోయింది. ఆయనకి అల్జీమర్స్ వచ్చింది, మర్చిపోతున్నాడు. అబద్ధం చెప్పడం కాదు. అందరూ ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెబుతున్నాడు, ఎన్నోటి చెప్పేవాళ్ళు కాదు. ఆయన మతిమరుపు వచ్చింది, అల్జీమర్స్. ఆయనకి ఎప్పటి నుంచో ఉంది ఇది. దానికోసం ఈ మధ్య చేపలు కూడా తింటాం మొదలు పెట్టాడు. మళ్ళీ అది తింటే తగ్గిపోద్దని మానేసిన మాంసం. ఆయన ఒళ్ళు స్మెల్ వస్తుంది కదా నాన్ వెజ్ తింటే, అందుకని చెప్పి మానేశాడు. ఈ మధ్య అల్జీమర్స్ ట్రీట్మెంట్ అని చేపలు తిన్నాడు. ఏం నిజం కదా ఇవన్నీ చెబుతా. 1-2 కాదండి ఇలాంటి మాటలు. ఏమంటే ఇప్పుడు 9 నెలలు అయింది కూటమి గవర్నమెంట్కి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఇంత దిగజారి మాట్లాడారండి ఇప్పటిదాకా? అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, భీమవరంలో లోకేష్ గారి మీద దాడి, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి, గన్నవరం కార్యాలయం మీద దాడి, ఎన్ని దాడులు చేశారు వైసీపీ నుంచి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వైసీపీ కార్యాలయం మీదన్నా, ఒక్క వైసీపీ నాయకుడి మీద ఎక్కడైనా దాడి జరిగిందా? ఎవరైనా ఎక్కడైనా కొట్టారా? ఎక్కడైనా దేన్న తగలబెట్టారా? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుందని వాళ్ళకి చెప్తున్నానండి. తప్పు చేసిన కూడా పార్టీ ఫీలింగ్ వదిలేలా. అలిపిరిలో బాంబు దాడి మీ అందరికీ తెలిసిందే అండి. ఇప్పుడు జనరేషన్ తెలియపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి కారు కింద ఆ ల్యాండ్ మైన్ పెడితే మావోయిస్టులు కారు 20 అడుగులు పైకి లేచిపోయింది. అప్పుడు కారులో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కింద బ్లాస్టింగ్ మంటలో, ఆ మంటలతో కారు పైకి లేచిపోయి మళ్ళీ అక్కడి నుంచి నేలపడింది. అప్పుడు కూడా డోర్ తీసుకుని ఆయన మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. ఆ రోజున ఆయన నడుచుకుంటూనే వెళ్ళిపోయాడు. ఆయన ఏం పడిపోయినట్టు చచ్చిపోయినట్టు యాక్ట్ చేయలేదు. అప్పటికప్పుడు స్ట్రక్చర్లు వచ్చేసి లేకపోతే ఇంకొక అంబులెన్స్లో వచ్చి ఆయన ఏం తీసుకెళ్ళలేదు. మామూలుగా లేచి చక్కగా ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. అంత ధైర్యవంతుడు. అరే నేను రాజకీయాల్లో ఉంటే నన్ను ఇంత దారుణంగా చంపేయాలని చూస్తున్నారని రాజకీయాలు వదిలేసి పోలేదండి. ఆయన అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ప్రజలకు ఏం చేయాలో ఆయన చేయాలనుకున్నది ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కడు కూడా వెనక్కి వెళ్ళా. దాన్ని ఈయన ఎటకారం చేస్తున్నాడు. గ్లాస్ పడినా సరే బాంబు అని అరిసి చూడని అంటే ఆయన అంత చులకనపరచటం అండి. చులకనపరిచి ఆయన మొత్తానికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఆయన మీద ఉన్న నమ్మకాన్ని చంపేద్దామని ప్రయత్నించాడు ఇతను. కానీ కూటమి ప్రభుత్వాలు ఇన్ని కబుర్లు చెప్పాడు కదా. అబ్బాయి నేను చాలామందిని చూసాను రాజకీయాలు, చాలా ఇలాంటి వాళ్ళని ఉడతోపులు చాలా చూసాను అన్నారు కదా. మరి ఉడతలాగా వెళ్ళి ఎక్కడ మైహోం పూజలో ఎందుకు దూరేశారు మీరు? ఏమంటే వంశీ గారు, ఇప్పుడు మీతో పాటు గెలిచిన వాళ్ళు, మీతో పాటు ఓడిపోయిన వాళ్ళు చాలామంది వైసీపీ నాయకులు ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళంతా కార్యకర్తలకు అండగానే ఉన్నారు కదా. ఏమైనా కేసులు అయితే లేకపోతే వాళ్ళు చేసిన తప్పులకి ఏదైనా పనిష్మెంట్లు వస్తే సరే దాన్ని ఎదుర్కొంటూనే కార్యకర్తలకు అండగా ఉన్నారు కదా వాళ్ళంతా. కానీ మీరు ఒకలే ఎందుకు మరి ఉడతలాగా వెళ్ళి మైహోం పూజలో దూరారు? ఇంత చిన్నదానికే భయపడే మీరు ప్రాణాపాయం నుంచి బయటపడిన నారా చంద్రబాబు నాయుడు గారి ధైర్యానికి మీరు వంకలు పెడుతూ మాట్లాడడం
ఎంత నీచంగా ఉందండి నేను చెప్పలేనండి.